ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజుల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో అలిపిరి సిఐ రామ్కిషోర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు తిరుపతి కేటీ రోడ్ నిర్మానుష స్థలంలో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడారు. మార్గద్రవ్యాలు అరికట్టే క్రమంలో మన తిరుపతి గౌరవ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు ఈ మార్గద్రవ్యాలు తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని ఉక్కుపాదం మోపాలని మాకందరికీ ప్రత్యేకంగా జిల్లా పోలీస్ అందరికీ హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రత్యేకంగా సూచనలు చేస్తూ అందరికీ రోజువారీగా కార్యాచరణ చెబుతూ ఎలా చేయాలని దీనికోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవ్రీడే ఎక్కడో చోట చెకింగ్ చేయడము, అండ్ వెహికల్ చెకింగ్ చేయడము, అండ్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం అనేది ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి దినం అలిపిరి సిఐ రామ్ కిషోర్ గారు వాళ్ళ టీము వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి డిఎస్పీ అయిన మేము మా పర్యవేక్షణలో ఆ స్పెషల్ టీము మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు 5 గంటలకు టేబుల్ 9 హోటల్ ఎదురుగున్న ఆపోజిట్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో 2 వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది.